ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మనం గత 30 దినముల పాటు కూడా దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుడు మనకి జ్ఞానం ఎలా ఇస్తాడు అన్న దాని గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ దినం నుంచి కూడా మనం బైబిల్ గ్రంథంలోని అనేకమైన ప్రవక్తలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. అనేకమైన ప్రవచనాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రవచనాలు ఎక్కడ నెరవేరాయి అని ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ మనం చూసినట్లయితే అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి కదా, అవి ఎక్కడ నెరవేరాయి అన్న మాటలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దినం నుంచి మనం బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పులను మనం ఈ దినం తెలుసుకుందాం. మనం యెహెజ్కేలు గ్రంథం కానీ మనం చదివినట్లయితే ఇశ్రాయేలు నిన్ను ఒక జనముగా నేను సమకూర్చుదును అన్న మాట మనకు కనిపిస్తుంది. మనం కానీ 1948 వరకు చూసినట్లయితే ఇశ్రాయేలు ఒక దేశంగా కూడా లేదు. ఇప్పుడు మనం కానీ ఈ 2026 సంవత్సరంలో చూసినట్లయితే 1948 సంవత్సరంలో ఇశ్రాయేలు అనేది ఒక దేశంగా స్థాపింపబడింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాలేదు అని, దేవుడు చెప్పిన మాట ప్రవచనం నెరవేరింది అని కూడా మనకు తెలుస్తోంది. ఈ దినమందు ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ అయిన దేశాల్లో ఇశ్రాయేల్ కూడా ఒకటిగా నిలబడింది. కాబట్టి దేవుని ప్రవచనాలను కూడా మనం కానీ ధ్యానించగలిగినట్లయితే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుతుందని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.